హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మ్యాంగో జ్యూస్ చేసి ఒక గ్లాస్‌లో వేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెడదామని, ఐస్ క్రీమ్ లాగా వస్తదేమో అని ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాననమాట. లాస్ట్ టైము మీకు చెప్పాను కదా! బ్రెడ్‌తో చేశానని చెప్పేసి. అది టేస్ట్ మాత్రం సూపర్‌గుందండి. కానీ ఎందుకో గట్టిగా అవ్వలేదనమాట. అంటే ఐస్ క్రీమ్ లాగా అవ్వలేదు. సరే ఈసారి దీంతో చేద్దాము మ్యాంగోతో అని చెప్పేసి మొత్తం మ్యాంగో మీద ఉన్న ఆ తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను, కొంచెం షుగర్ వేసి. యాక్చువల్గా షుగర్ ప్లేస్లో మనం ఖర్జూరం వేసుకుంటే బాగుండు. ఇది ట్రయల్ కదా, చూద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటనేది అనుకుని ఇలాగా మొత్తం కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేశారనమాట. దీంట్లో పాలు కానీ ఏం వేయలేదండి, వాటర్తోనే గ్రైండ్ చేశాను. చూద్దాం, ఈ సక్సెస్ అయితే రేపు మళ్ళీ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల కింద తీసేసుకుని చిన్న జార్లో వేసానండి. పెద్ద జార్ అయితే ఎక్కువ నలగదు కదా తొందరగా, చిన్నదైతే తొందరగా గ్రైండ్ అవుతుందని చెప్పేసి. నేను గ్రైండర్ కోసం చెప్పాను కదా, ఎందుకు ఆన్లైన్లో చాలా చూశానండి. మహారాజా గ్రైండర్ అయితే కనిపించలేదు. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఏమైనా కంపెనీ ఏమైనా ఆపేశారా? మిక్సీ ఉంది. నేను కింద యాడ్ చేద్దాం అనుకున్నాను ప్రోడక్ట్లో, మీరు ఎవరైనా నచ్చితే కొనుక్కుంటారు కదా అని. ఎంత ట్రై చేసినా దొరకలేదండి. ఏమైనా కంపెనీ ఏమైనా స్టాప్ చేశారేమో అనుకుంటున్నాను, లేదంటే ఆఫ్లైన్లో ఏమైనా దొరుకుతుందేమో, ఆన్లైన్లో అయితే లేదు. సో మీరు ట్రై చేసి కొనుక్కోండి, చాలా బాగుంటుంది, మంచి కంపెనీ. ఒక సిస్టర్ కూడా చెప్పారు, అవునక్క చాలా మంచి కంపెనీ అని. ఇప్పుడు నేను షుగర్ వేసానండి. షుగర్ వేసేసి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేసి ఒక గ్లాస్లో వేస్తానన్నమాట. ఇదిగోండి, ఇలా తిక్కిగా అయింది కదా. 2 గ్లాసులు తీసుకున్నాను ఇద్దరు పిల్లలకి. చూడాలి, గట్టిగా అయితే బాగుండు. వాటర్ అయితే మంచిగానే గడ్డలా కట్టేస్తుంది, కానీ ఈ ఐస్ క్రీమ్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఇంత నాకు చేయటం రాదా, లేదంటే టైం అనేది ఇంకా ఎక్కువ పెట్టాలా, చాలా హైలో పెట్టి పెట్టాలేమో. ఇదిగోండి, ఇప్పుడు దీనిపైన కవర్ పెట్టేస్తానండి. కవర్ పెట్టేసి నా దగ్గర రబ్బర్ బ్యాండ్ ఉంది, అదే సన్నగా ఉంటుంది కదా బ్లాక్ కలర్ రబ్బర్తో పెట్టేస్తాను. ఇది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను ఒకటి కవరు. దీని మీద పెట్టేసి ప్యాక్ చేస్తాను. చూడాలి, రేపు తెలుస్తుంది మీకు రిజల్ట్. ఈరోజు ఈ వీడియోలో అయితే కనిపించదులేండి. ఇంతకీ హాలిడేస్లో మీరు వెళ్ళారా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ, పిల్లల్ని తీసుకువెళ్ళారా? మేమైతే ఏం వెళ్ళట్లేదండి, ఇక్కడే ఉంటాము. చాలా ఎండలు కదా. ఇదే బాగుంది, ఇక్కడే బాగుంటుంది, మా ఇంట్లోనే బాగుంటుంది, చల్లగా ఉంటుంది. అయితే మొన్న ఫంక్షన్కి శారీ కట్టుకుని వెళ్ళాను కదండి. మా చిన్నోడు ఏం చేశాడంటే అక్కడ, అంటే బంతి మీద బూరు వేశారనమాట. ఆ బూరు తీసుకొచ్చేసి నా ఒళ్ళో పెట్టేశాడు. మొత్తం ఆయిల్ అంతా లాగేసిందండి. అబ్బా, ఇలా ఆయిల్ అంతా లాగేసింది ఏంటని చెప్పేసి. మీకు కనిపిస్తుందా? అంటే మరీ ఎక్కువ కాదు, అంగో చూడండి, కొంచెం ఇలా కనిపిస్తుంది కదా. అయితే యూట్యూబ్లో చెప్పారనమాట కొంతమంది, ఇలాగ ఆయిల్ ఎక్కువ ఉంటే దీని మీద పౌడర్ వేసుకుని ఒక 2 గంటల సేపు వదిలేస్తే ఆయిల్ మొత్తం లాగేస్తుందని చెప్పారు. సరే ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశానమాట. ఒకటే బూరండి, తీసుకొచ్చి ఒళ్ళో పెట్టేసి వెళ్ళిపోయాడు. నేను చూసుకోలేదు వాడు ఏం పెట్టాడో, ఏదైనా బాల్ ఏమైనా ఆడుకునేదేమో అనుకున్నాను. తీరా చూస్తే బూరుంది, మొత్తం లాగేసింది. ఇది కొంచెం దలసరిగా వేయాలంట. ఇలా దలసరిగా వేసేసి 2 గంటల సేపు వదిలేశానండి నేను. ఇలా వదిలేసి ఒక 2 గంటలు వదిలేసి మళ్ళీ తర్వాత వచ్చి మొత్తం ఇదంతా స్లోగా తీసేసాను. ఇలాగా 2 అవర్స్ పైన అయిందిలేండి. రిజల్ట్ అయితే పర్లేదు అనిపించింది. అంటే మరీ ఎక్కువ లాగలేదు కదా నూనె అనేది, లైట్గా లాగింది కాబట్టి నాకు అంత డిఫరెన్స్ ఏం కనిపించలేదు. కానీ పర్లేదు అనిపించింది. కానీ ఎక్కడ పడితే అక్కడ అంటేసుకుంది పౌడర్ అనేది. సో మొత్తం మీద అయితే మడతపెట్టి కొంచెంసేపు బయట పెట్టి అప్పుడు బీరువాలో పెట్టేసాను. డ్రై క్లీనింగ్ చేయిస్తాను. ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మనకి పీకో ఫాల్కి ఇచ్చారండి. బ్లౌజ్ పీస్ చూసి నేనే షాక్ అయ్యాను, ఇంత పెద్ద వచ్చిందండి బ్లౌజ్ పీస్ అని. 1 మీటర్ అంత ఉందన్నమాట. చాలాసేపు ఆలోచించాను, అసలు ఇది బ్లౌజ్ పీసా ఇంకేమన్నా అని. ఎందుకంటే ఒకసారి మనకు ఆల్రెడీ అయింది కదా కొత్తలో బ్లౌజ్ అనుకుని కొంగు కట్ చేస్తాను కదా, అందుకని చాలా జాగ్రత్తగా ఉంటానన్నమాట.
2-3 సార్లు చూసుకుని కట్ చేసానులేండి. ఇదే బ్లౌజు కానీ పెద్దగా వచ్చింది, బాగుంది. ఎప్పుడైనా సరే మనం కొంచెం కాస్ట్లీ ఉన్న శారీస్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2000 రూపాయల శారీ తీసుకుంటే బ్లౌజ్ పీసులు ఎక్కువ వస్తాయి. 300 రూపాయల శారీలు తీసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది అనమాట. దీని మీద మాత్రం 25,000 ఉందండి. ఎంతైనా పెడతారు, పేపరే కదా. మరి ఎంతకు బేరమాడి తీసుకున్నారో తెలియదు కానీ ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఫాల్ వెతుక్కుని వాళ్ళకి ఇచ్చేసి రావాలి. బ్లౌజులు ఉన్నాయండి, కుట్టాల్సిన బ్లౌజులు కుడతాను. ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు, ఎప్పుడు ఇస్తావంటే మొన్నటిదాకా పిల్లలకి ఎగ్జామ్స్ కదా, పని అస్సలు అవ్వలేదు. ఇంకా ఇప్పుడు కుట్టేస్తానని చెప్తున్నాను అనమాట. నేను ఎప్పటికైనా టైలరింగ్ అనేది స్లోగా స్టాప్ చేస్తానండి. ఎందుకంటే నాకు డ్రీమ్ వచ్చేసి టైలరింగ్ నేర్పించాలి. అదే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అయితే మళ్ళీ నాకు కుదరదు అసలు. టైలరింగ్ నేర్పించడమే నేను టార్గెట్ అండి. ఈ కుట్టడం అంటే ఇంకా నేర్పించడానికి ఉండాలి కదా మనకి, అందుకుని. అంతేగాని ప్రెషర్ తోటి టైలరింగ్ చేయడం అంటే మాత్రం నేను చేయలేనండి. నేను ఏదైనా కొత్తది నేర్పించుదామని ముందుకు వెళ్తుంటే వెనకాలే ఫోన్ చేస్తాను, నా బ్లౌజ్ అయిందా, నా బ్లౌజ్ అయిందని. మొత్తం ఆగిపోతాయి అన్నమాట అన్నీ కూడాని. సో ఏదో ఒక దాని మీద కాన్సన్ట్రేషన్గా ఉండాలని నా ఉద్దేశము. ఇంకా కొన్ని రోజులకి అంటే ఇప్పుడంటే నేను ఇంకా పర్టికులర్గా వాళ్ళకి ఫోన్ చేసి నేను టైలరింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ రండి అని అయితే చెప్పట్లేదు. వాళ్ళంతటా వాళ్ళు వస్తేనే కుడుతున్నాను అనమాట. అండ్ మనకి ఇంకా ఇవన్నీ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టడం అవన్నీ ఉంటాయి కదా, దానికోసం. ఈ స్టిచ్చింగ్ వీడియోస్, ఈ కస్టమర్ బ్లౌజులు కుట్టేసరికి వ్లాగ్ ఛానల్ మీద అసలు వీడియోస్ తీయలేకపోతున్నానండి. మంచి కాన్సెప్ట్ అయితే రావట్లేదు. హడావిడిగా చేయటం, హడావిడిగా పెట్టడం. నిన్న ఒక సిస్టర్ అయితే బాగా హట్ అయినట్టున్నారు పాపం. ఎందుకంటే మొన్న వీడియో పెట్టాను చూసారా, ఇల్లంతా తుడిచేసుకుని ఇంకా మేము ఫంక్షన్కి వెళ్ళిపోయామని. సో దానికి బాగా హట్ అయినట్టుంది. మీ ఇల్లు తుడిచేవి చూడడానికైనా మేము ఉన్నాము, ఏదో కామెంట్ చేశారు. పెద్దగా మొత్తం గుర్తులేదు కానీ, అంటే మొత్తం సరిగ్గా చదవలేదు కానీ బాగా హట్ అయ్యారంట. అన్సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను, మా ఇంట్లో మేము ఊడ్చుకుంటాంలే అన్నట్టు మాట్లాడారనమాట. సర్లేండి, అందరికీ మనం నచ్చాలని లేదు కదా, కనీసం చూసే వాళ్ళని చూస్తారు కదా. ఆ రోజు నేను మ్యాక్సిమం ట్రై చేశానండి వేరే వీడియోస్ పెడదామని, అసలు కుదరలేదనమాట. ఇంకా ఇంట్లో చేసుకునే పనులు పెట్టేసుకుని వెళ్ళిపోయాను. సో దానికి హట్ అయినట్టున్నారు పాపం. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తుంటే పెట్రోల్ అయిపోయిందండి. ఎందుకంటే మొన్న రిపేర్కి ఇచ్చామట, ఆ టైంలో ఏమైనా పెట్రోలు వాడినట్టున్నారు ఆ మెకానిక్. చూసుకోలేదు నేను. సగం దూరం వెళ్ళిన తర్వాత పెట్రోల్ అయిపోతే ఇంకా పిల్లల్ని దింపేసి నేను అలా పెట్రోల్ వేయించుకొచ్చాను. లేట్ అయిపోయింది బాగా. ఇంకా లేట్ అయ్యేసరికి పిల్లలు వచ్చిన తర్వాత తీసుకొచ్చాను అనమాట కూరగాయలు. చాలా హడావిడి అయిపోయింది నాకు మండే అయితే మాత్రం. స్వీట్ కార్న్ తెచ్చాను, గ్రేప్స్ తెచ్చాను పిల్లలకి, పపాయి తెచ్చాను. ఇవి 50 రూపాయలు, 4 50 రూపాయలు అండి. తర్వాత పపాయ వచ్చేసి 50 రూపాయలు. ఇంకా కొన్ని రకాల కాయగూరలు తెచ్చాను. ఈసారి 20 రూపాయలకి బాగానే ఇచ్చారు. నిమ్మకాయలండి కొన్ని ఎక్కువ వచ్చినాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి. పోనీలండి, ఏదో ఒకటి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటే చాలు. ఇంకా మా చిన్నోడు బాగా సతాయిస్తున్నాడు, పెద్దోడు సతాయిస్తున్నాడు. ఇవన్నీ ఇప్పుడే తినేస్తారంట. మా ఇంట్లో ఇదే తలనొప్పి. వాళ్ళు ఎదురుగుండా ఏమైనా తెస్తే ఇంక దాని వెనకాలే ఉంటారు. అరటిపళ్ళు ఒకటి తెచ్చాను. ఇంకొచ్చేసి పాలకూర ఫ్రై చేశాను, భలే తిన్నారండి ఇష్టంగా పిల్లలు. తాలింపు పెట్టేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి పోపు పెట్టేశాను అనమాట. పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఇంకొక ఆకుకూర కూడా తెచ్చాను, పప్పు వేసి వండాలి. ఇంక ఇవన్నీ ఎక్కడికక్కడ సదిరేసుకుని ఇంకా పిల్లలకి అన్నం తినిపించాలండి. అన్నం కూడా వండలేదు అసలు. టైము అక్కడికి ఎంత దూరం వెళ్ళాలన్నమాట పెట్రోల్కి. నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. మా పిల్లలు స్కూల్ దాటిపోవాలి. అక్కడికి వెళ్ళి పెట్రోల్ తెచ్చి పెట్రోల్ దీంట్లో వేసి అప్పుడు పిల్లల్ని ట్యూషన్ తీసుకొచ్చి అన్నం వండి కూరగాయలు తెచ్చేసరికి చాలా హడావిడి అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇందులో ఇడ్లీ పిండి రుబ్బుతున్నాను. 2 గిన్నెలు అయినాయి. 3 రోజులు ఖచ్చితంగా వస్తుంది. చాలా బాగుంటుందండి ఇది. మీరు కొనుక్కోండి, ఖచ్చితంగా కొనుక్కోండి. మహారాజా గ్రైండర్. నేను చాలా ట్రై చేశాను ఆన్లైన్లో దొరుకుతుందేమో అని, దొరకలేదు. మేమైతే ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. మంచి కంపెనీ అనమాట. దీంట్లో మీకు మిక్సీ కూడా ఉంటుంది, అది కూడా మంచి కంపెనీ. ఇవన్నీ కూడా మంచి స్టాండర్డ్ కంపెనీస్. నేను ఇలాగా గ్రైండ్ అవుతున్న టైంలోనే తీసేస్తానండి, ఈజీగా ఉంటుందని చెప్పేసి.
కడగడమే పెద్ద తలనొప్పి అండి బాబోయ్. ఇడ్లీలు వండుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. ఇడ్లీలు వేసేసుకొని స్టవ్ మీద పెట్టేస్తే ఒక 15 నిమిషాలు అయిపోతుంది. కడుక్కుంటూ ఉంటా చూసారా, అది చాలా పెద్ద పని. ఇప్పుడు నేను సింక్లో తీసుకెళ్ళి వాటర్ నింపి శుభ్రంగా కడిగాలి. ఇది నిండిపోయింది నాకు గిన్నె. ఇంకొక గిన్నె తీసుకురమ్మని చెప్తున్నాను మా వారితోటి. ఒక గిన్నె అయితే బయట పెట్టేస్తానండి, ఫ్రిడ్జ్లో ఇంకా ప్లేస్ లేదనమాట. ఇంకొకటి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, మళ్ళీ పులుపు ఎక్కిపోతుంది కదా. కొనుక్కోండి ఫ్రెండ్స్, ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి, ఎందుకంటే మంచి కంపెనీ. మాకు 10 ఇయర్స్ అయింది. 10 ఇయర్స్ అయినా కూడా అసలు కొంచెం కూడా ప్రాబ్లం అవ్వలేదు. ఇక అదంతా కడుక్కునేసరికి సరిపోతుంది నాకు. ఇదంతా కలిపేసుకుని ఇంకా 2 గిన్నెలో తీసేసుకుని, అన్నం ఉడుకుతుంది, కర్రీ కూడా అయిపోయిందిలేండి. పాలకూరని ముక్కల కింద కట్ చేశానండి. ఒక కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి అన్ని రకాల పప్పులు వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసాను. ఇంకా ఈ పాలకూర వేసేసి బాగా ఫ్రై చేశాను. అందులోంచి వాటర్ కూడా వస్తుంది కదా, వాటర్తో పాటు బాగా ఉడికిపోయింది. చాలా బాగుంది టేస్ట్. పప్పులు వేసినందుకు పిల్లలు ఇష్టంగా తిన్నారు. ఇది 3 రోజులు వస్తుందండి మాకు ఇడ్లీలు. దీంట్లో సగం వేసేసి పక్కన పెడతాను, మిగతా సగం వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మ్యాక్సిమము నేను ట్రై చేస్తానండి కొంచెం ఎక్కువ లెంత్ వీడియోస్ పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.